సెకండ్లు మన భరతమాతకు కేటాయిద్దాం, నిలబడి అందరం జనగణమన పాడుదాం. దయచేసి అందరు లైన్ గా కాదు, లైన్ బ్యాగులు అందరూ లైన్ గా తీసుకోండి. అటే వెళ్ళిపోవాలి సార్. కొద్దిగా అటు జరగండి, తీసుకొని అటే అటే వెళ్ళిపోయి అటే పోండి సార్. అటే పోవాలి. విజయదశమి గాంధీ జయంతి రావడం కూడా చాలా సంతోషం. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి విదేశాల్లో ఉన్నతమైన పదవుల్లో ఒక గొప్ప న్యాయవాదిగా ప్రశంసలు పొందుతున్న సమయంలో భారతీయులు ఆంగ్లేయుల చేతిలో పడుతున్న కష్టాలు కావచ్చు, మన వద్ద ఉన్న ఏదైతే రకరకాల రుగ్మతలు, సామాజిక రుగ్మతలు, దాంట్లో అంతరానికరం కావచ్చు, దళితులపైన, మహిళలపైన అరాచకాలు కావచ్చు, పార్టీ వాళ్ళపైన కావచ్చు, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వేస్తున్న వివిధ పన్నులకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహ దాటి ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాం మేక్ ఇన్ ఇండియా అని. ఆనాడే మన బట్టలు మనం వాడాలి, నెల్లూరు కాదు, పాలిస్టర్ కాదు, నూరు వరకాలని చెప్పి తెలియజేసిన మహాత్ముడు మా మహాత్మా గాంధీ. అహింస ద్వారా మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు. మరి అదే రోజు ఈరోజు విజయదశమి. విజయదశమి అంటే కూడా మా అందరికీ తెలుసు. మరి ఆనాటి పాండవులు అరణ్యవాసం చేసి అప్పుడు ఆ జంబి చెట్టు మీద ఆయుధాలు పెట్టడం, దాని వలన ఆ విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఆయుధాలు తీసుకున్నంతగా జంబి చెట్టును మనం పూజించి ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా విజయం కలగాలని చెప్పి కూడా మరి అందరికి కూడా విజయదశమి సందర్భంలో శుభాకాంక్షలు చేస్తున్నారు. విజయాలంటే పోట్లాటలు, రాజకీయంలో ఆటలే కాదు, కుటుంబంలో అభివృద్ధి ఎన్నో ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా విజయం సాధించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటేమో విజయదశమి దసరా ఈరోజు అమ్మవారిని పూజించుకుంటూ, రెండవది దేశమాత భారతమాత సంఖ్యలను తెచ్చే విధంగా ఆనాడు కష్టపడ్డ మహాత్మా గాంధీని స్మరించుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మన పర్యావరణం, ప్రకృతి బాగుండాలి, ఆ ప్రకృతి మంచి ఉంటేనే మనం మంచి ఉంటామని చెప్పి ఈరోజు గంగాధర్ గారు దాదాపు 200 మందికి, ఈరోజు 500 మందికి ప్రకృతిలో కరిగిపోయే బ్యాగ్స్ ఈరోజు పంచుతున్న సందర్భంలో వారికి మరొక్కసారి
జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి సన్నం ప్లాస్టిక్ మాత్రం చూస్తూ ఉన్నాం. 50-70 మైక్రాన్ల కంటే కొంచెం తొట్టు నుంచి ఏం కాదు, దాన్ని రీసైక్లింగ్ చేయవచ్చు. కానీ మనం సన్న పాఠశాలలో ప్లేట్లలో తింటాం, నీటి కూడా ఇట్లా తీస్తే వెళ్తుంటుంది. ఉడుకుడు కన్నా పెట్టుకున్నాక సగం వెళ్తుంది, సగం గాడి కడుకోపోతుంది, క్యాన్సర్ అవుతుంది. అట్లనే కూరగాయలు కూడా వచ్చి సన్న వాటలు ఉడకపోతున్నాం. ప్లాస్టిక్ కవర్లో చాయ్ కూడా తెచ్చిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనకు నోటికి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కడుపు క్యాన్సర్, కింది దానికే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్యావరణం కాపాడుకోవడానికి ప్లాస్టిక్ను మనం వీలైనంత వరకు వినియోగించదు, రీసైక్లింగ్ చేసేయగలిగేదాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఈ పుస్తకం లాంటిది ప్లాస్టికే, ఇక ప్లాస్టిక్ ఇవ్వడం లెక్క అయిపోయింది. అది ఏమి నడుపుతలేదు కానీ నువ్వు రీసైక్లింగ్ చేయొచ్చు, కానీ అది చేయలేము. కాబట్టి రీసైక్లింగ్ చేయగలిగే ప్లాస్టిక్ తప్ప వేరే ఏది వాడటం, ప్లాస్టిక్ రహితంగా మనం చేయాలా ఉండాలనే ఆకాంక్షతోటి మరి కొందరు ఇప్పటికే ప్రారంభించి ఈనాడు జంగా పెద్ద ఎత్తున ఇది ప్రారంభించినందుకు, నాతో ప్రారంభించేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ టీవీ సూర్యం గారు కూడా సీనియర్ పాత్రికేయులు, నా మిత్రులు, వారికి కూడా దసరా బతుకమ్మ శుభ అందరికి కూడా